వెల్కమ్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ 2024 ఇయర్స్ జనవరి 20 నాడు జరిగినటువంటి ఎగ్జామ్ లో సింప్లిఫికేషన్ లో ఒక క్వశ్చన్ అడిగాడు. మరి నేను సింప్లిఫికేషన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్, డెసిమల్ కాన్సెప్ట్, అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ నేను సింప్లిఫికేషన్ కిందనే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీకు సింప్లిఫికేషన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ మీకు సింప్లిఫికేషన్ అని కొట్టంగానే మీకు ఈజీగా కనబడుతుంది. మీరు సింప్లిఫికేషన్ టైప్ చేయగానే మీకు 2024 అంటే 2024 సంబంధించినటువంటి క్వశ్చన్, 2025 అయితే 25. ఇప్పుడు మనము 2024 జనవరి 20 నాడు జరిగినటువంటి క్వశ్చన్ లో ఫస్ట్ సింప్లిఫికేషన్. ద గివెన్ క్వశ్చన్ అతను ఏమడిగాడంటే ఈ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత నీకు వచ్చినటువంటి ఆన్సర్ ఎలా ఉండాలంట, అప్రాక్సిమేషన్ లో ఉండాలి. ఓకేనా? అంటే నీకు ఆన్సర్ ఆప్షన్ లో ఉన్నది రాదు, దానికి దగ్గరగా ఉన్నటువంటి ఆన్సర్ పెట్టాలని అతను హింట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ 5/3/8 ఇంటూ 8/1/8 మైనస్ 3/1/8 ఇంటూ 5/5/8. చలో, ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది. దిస్ ఈజ్ వన్ టర్మ్, దిస్ ఈజ్ వన్ టర్మ్. ఇన్ దిస్ గివెన్ క్వశ్చన్ ఇన్ దిస్ టూ టర్మ్స్, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 8 5 40 plus 3 43/8 into 8 8 64 plus 1, 8 8 64 plus 1 65/8 minus 8 3 24 plus 1 25/8 into 8 5 40 plus 5 45/8. Now dear student, denominator here 8 ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి. సో కాబట్టి ఈ రెండుని మల్టిప్లై చేయండి, ఈ రెండుని మల్టిప్లై చేయండి, మళ్ళీ ఈ రెండుని మల్టిప్లై చేయండి, ఈ రెండుని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. చలో, ఇప్పుడు 43 into 65, 5 3s 15, 1 carry, 5 4s 20 plus 1 21, 6 3s 18, 1 carry, 6 4s 24 plus 1 25. Now 5 9 here 7 2. So here 2 7 9 5/8 8 64. మళ్ళీ సేమ్ టు సేమ్ ఈ రెండుని మల్టిప్లై చేయండి. 25 into 45, 5 5 25, 2 carry, 5 4 20 plus 2 22, 2 5 10, 1 carry, 2 4 8 plus 1 9, 5 2 11. Now minus 1 1 2 5. The product of 25 and 45 11 25/8 8 64, 8 8 64. Now ఈ రెండిటికి లైక్ టర్మ్స్ లో ఉంది. ఇక్కడ చూడండి, డినామినేటర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్ లో ఉంది. సో ఎల్సిఎం 64 వస్తుంది. ఇప్పుడు దీని నుండి దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ 1 1 2 5 సబ్ట్రాక్షన్ చేస్తే 0, హియర్ 7, హియర్ 6 1 1 6 7 0. ఈ రెండిటితోని మనం దీన్ని డివిజన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 3s 2 2s 2 8 16, 2 3s 6, 2 5s. ఇప్పుడు మనం 32 తో డైరెక్ట్ గా దీన్ని డివైడ్ చేద్దాం. హియర్ 8 3 5 32 మనం ఇక్కడ 3 టైమ్స్ పోదు, 2 టైమ్స్ పోతుంది. 2 64 మైనస్ హియర్ 9, ఇక్కడ ఏమొస్తుంది, మనం సబ్ట్రాక్షన్ చేస్తే 9 వస్తుంది. 7 7 minus 6 1, take 5. మళ్ళీ 32 తో దీని దగ్గరగా పోవాలి.
మనం 6 తీసుకుంటే వస్తుందా లేదు చూద్దాం. 3 2 3 6 32 6 2s are 12 1 క్యారీ 6 3s are 18 ప్లస్ 1 దీనికంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా నియర్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 6 తీసుకుంటే 192 బై సబ్ట్రాక్షన్ చేస్తే 3. చలో ఇప్పుడు దీనికి సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకు 26 ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది. అంటే మళ్ళీ మనము పోదు కాబట్టి ఇంకో 0 తీసుకుంటాం. ఇక్కడ పాయింట్ లో ఉంది అంటే దీన్ని మనం ఏం తీసుకుందాము 3/32 తీసుకుందాం. ఆప్షన్ లో చూసినట్లయితే దీనికి దగ్గరగా ఉన్నటువంటి ఆన్సర్ ఏమవుతుంది అప్రాక్సిమేట్లీగా 26. దేర్ ఆప్షన్ బి ఇస్ యువర్ రైట్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ కి అతను అప్రాక్సిమేట్ అడిగినప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి ఆప్షన్ లో ఉన్నటువంటి ఆన్సర్ రాదు. కాబట్టి మనం దానికి నియరెస్ట్ అతను మెన్షన్ చేశాడు అప్రాక్సిమేట్లీ అని. కాబట్టి 36/3/32 కి అప్రాక్సిమేట్ వాల్యూ 26. దేర్ ఆప్షన్ బి. సింప్లిఫికేషన్ అంటే డెసిమల్ కాన్సెప్ట్ లో అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ ఇది. నేను సింప్లిఫికేషన్ లోనే దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఎందుకంటే సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ మీకు ఇది సింప్లిఫికేషన్ కాన్సెప్టే కాబట్టి మనం ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ లో మన డెసిమల్ కాన్సెప్ట్ ఇచ్చేసి మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి దీంతో దీన్ని డివైడ్ చేస్తే ఇది ఆన్సర్ వస్తున్నప్పుడు మరి దీంతో దీన్ని డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. మీరు ఒక్కసారి క్వశ్చన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 4392 4392 366 366 ఇక్కడ డెసిమల్ డిఫరెన్స్ ఉన్నాయి. దీంట్లో డెసిమల్ లేదు కానీ ఇందులో డెసిమల్ ఇచ్చింది. ఇందులో 2 డిజిట్ బిఫోర్ డెసిమల్ ఉంది, ఇందులో 1 డిజిట్ బిఫోర్ డెసిమల్ ఉంది. అంటే దీంతో దీన్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ ఇది వస్తే దీంతో దీన్ని డివైడ్ చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. కానీ ఏం చేస్తున్నాడు ఎగ్జామినర్ సేమ్ నంబర్ ఇక్కడ తీసుకొచ్చేసిండు, ఇదే నంబర్ తో దీన్ని డివైడ్ చేస్తే వచ్చేటటువంటి ఆన్సర్ ఏందని అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి ఈ డెసిమల్ ఈ డివిజన్ ఈ కాన్సెప్ట్ ని ఈ ఫామ్ లో తీసుకొస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుందని మనం ఈజీగా చెప్పొచ్చు. మరి ముందుగా దీన్ని ఈ ఫామ్ లో మార్చడానికి ప్రయత్నిద్దాం. 439.2 డివైడెడ్ 36.6 4392 డెసిమల్ లీవ్ చేస్తున్నాను. చలో ఇక్కడ డెసిమల్ పైనది వచ్చేసింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ డివైడెడ్. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ 2 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉండాలి కానీ ఇక్కడ మనకు 1 డిజిట్ బిఫోర్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇంకో డిజిట్ ముందు తీసుకోవడం ప్రయత్నిద్దాం. అప్పుడు ఏం చేయాలి మనము 36.6 ని ఇంటూ 10/10 చేద్దాం. 10/10 చేస్తే ఆన్సర్ ఏం మారదు. ఈ 10 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 తోని దీన్ని గనక డివైడ్ చేస్తే ఈ పాయింట్ ఇంకో డిజిట్ ముందుకు వస్తుంది. 4392/10 డివైడెడ్ దీంతో దీన్ని కట్ చేసాం గనక ఈ పాయింట్ ఇంకో డిజిట్ ముందుకు వస్తుంది. సో 3.66 ఇంటూ 10. ఇప్పుడు మనకు దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇది డివిజన్ అవుతుంది కాబట్టి రెసిప్రోకల్ చేయాల్సిన అవసరం లేదు. పైన ఉన్నటువంటి నథింగ్ మీన్ డినామినేటర్ 1 పైన న్యూమినేటర్ డివిజన్ చేయొచ్చు, డినామినేటర్ డివిజన్ చేయొచ్చు. వై బికాస్ మిడిల్ లో మనకు డివిజన్ సింబల్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీంతో దీన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు దీంతో దీన్ని డివైడ్ చేస్తే ఇది వచ్చింది సేమ్ నంబర్ కదా 3.66 4392 కట్ చేస్తే 1200 ఎంత వచ్చేసింది 1200/10 ఉంది. ఇప్పుడు మిగిలింది ఇక్కడ రాద్దాం యాజ్ ఇట్ ఇస్ 1200/10 డివైడెడ్. ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ 1 into 100 1 into 10/10 10. ఇప్పుడు దీన్ని 1200/10 రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? నథింగ్ మీన్ 1 రెసిప్రోకల్ చేస్తే 1/10. ఇప్పుడు ఈ 0 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 12. అంటే దీంతో దీన్ని డివైడ్ చేస్తే వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటిది 12. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఇన్ సింప్లిఫికేషన్
చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ డెసిమల్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ సార్ ఇది, కానీ మనం సింప్లిఫికేషన్ లోనే ఎక్స్ప్లెనేషన్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ కనుక నేర్చుకున్నట్లయితే అది చూద్దాం అనుకునేటప్పుడు మీకు డెసిమల్ కాన్సెప్ట్ కూడా అందులో కనబడుతుంది, మీకు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 31/7/16 ని మనం డెసిమల్ లోకి మార్చాలి. కన్వర్షన్ ఆఫ్ 31/7/16 ఇంటూ డెసిమల్ ఈజ్ అంటే మనకు దీన్ని డెసిమల్ ఫామ్ లోకి చూపించాలి. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 31 అపాన్ ఉంది అంటే 31 కంటే ఎక్కువ ఉంది అంటే 31 పాయింట్ తర్వాత డెసిమల్ వస్తుందని అర్థం. అంటే దీని నుంచి మీరు డైరెక్ట్ గా 31 పాయింట్ అని రాయొచ్చు. జస్ట్ మీరు చేయాల్సింది 16 ని 7 తో డివైడ్ చేయండి అంతే. అంటే మీకు ఆన్సర్ ఇందులో ఏది డిలీట్ అయిపోతుంది? ఆప్షన్ ఏ డిలీట్ అవుతుంది, ఆప్షన్ బి డిలీట్ అవుతుంది. ఎందుకంటే 31 పాయింట్ తర్వాత డెసిమల్ రావాలి. మనకి ఇక్కడ 314 పాయింట్ పెట్టింది, ఇక్కడ 3 పాయింట్ పెట్టాడు. మనకు ఆన్సర్ ఈ రెండిట్లో ఉంది. ఈ రెండింటిని కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 16 తోని 7 ని డివైడ్ చేద్దాం. సో 7 ఇగో 16 పోదు కాబట్టి 0 పాయింట్ ఇక్కడ 0 పెట్టేసింది. ఇప్పుడు 16 టేబుల్ తో నియర్ దీని దగ్గరగా 16 టేబుల్ తో దేనితో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. మనము దీన్ని 4 జా తీసుకుందాం. 16 4 జా 64. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 6. టేక్ క్యారీ 10 - 4 is 6. పాయింట్ ఉంది 0. ఓకేనా? మళ్ళీ 4 జా తీసుకుందామంటే ఎక్కువ అవుతుంది. 3 జా తీసుకోండి. 16 3 జా 48. 3 6 జా 18. 1 క్యారీ 3 1 జా 3 + 1 4. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు మనకు 43 ఉండాలి. 31.43 31.47. మనకి ఇక్కడ ఆప్షన్ డి డిలీట్ అయింది. మిగిలినటువంటి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి. ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు తర్వాత వచ్చేది ఇగో 0.43. దీని తర్వాత వచ్చేది దీన్ని కంప్లీట్ గా డివిజిబుల్ చేస్తే 4375 వస్తుంది. అంటే మన ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నప్పుడు మన ఆప్షన్ తో చూస్తూ వెళ్ళాలి. అప్పుడు మనం తొందరగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ నువ్వు పూర్తి చేసిన ఇక్కడ ఒక 10 సెకండ్ 15 సెకండ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు డిలీట్ చేస్తూ ఆన్సర్ పెడితే ఇంకా తొందరగా వెళ్ళొచ్చు, టైం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే.